అలాగే జాన్వీ కపూర్ శ్రీదేవి గారి అమ్మాయిని తెలుగు ఇండస్ట్రీకి తీసుకోవాలని చాలామంది ప్రయత్నం చేశారు. కానీ ఎన్టీఆర్ గారు పక్కన యాక్ట్ చేయటం, అది మీరు డైరెక్ట్ చేయటం ఫస్ట్ సినిమాకి, ఎట్లా అమ్మాయి ఎలక్ట్ చేసింది, ఎట్లా ఉంది ఫీల్? మంచి క్యారెక్టర్ అమ్మాయిది కూడా. జనరల్గా ఇలాంటి ప్రపంచంలో ఇంత స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఉన్నప్పుడు జనరల్గా ఫీమేల్కి ఎక్కువ ఛాన్స్ ఉండదు. బట్ అమ్మాయికి ఒక స్పెషల్ ప్లేస్ ఉంది సినిమాలో. అంటే పార్ట్ 2లో ఇంకా ఎక్కువ ఉంది. అంటే అమ్మాయి కల్మినేషన్, అమ్మాయి రౌండ్ ఆఫ్ క్యారెక్టర్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది ఇంకా పార్ట్ 2లో. బట్ అంటే ఫస్ట్లో జస్ట్ అంటే ఒక అందమైన అమ్మాయి అనుకున్నాను తప్ప ఇంత ప్రొఫెషనల్ అని ఊహించలే. అర్థమైంది శ్రీదేవి గారు చిన్నప్పటి నుంచి కొంచెం నోరు పోషింటారని భయం ఉంది సినిమా అంటే. ఎంత భయం అంటే ఒక వారం 10 రోజుల నుంచి షెడ్యూల్ ఇంకో వారంలో ఉందని అన్నప్పటి నుంచి నన్ను అసిస్టెంట్ డైరెక్టర్ని మొహమాటలు లేకుండా ఫోన్లో మెసేజ్లు, సీన్ పేపర్ పంపండి, ఆ సీన్ ఆన్ చేసుకొని ఫోన్లో చెప్తుంది, ఆ సీన్స్ మాడ్యులేషన్ చెప్తుంది, ఆ సీన్ మధ్యలో ఇలా ఒక చిన్న ఆ వస్తువు తీసుకొని మాట్లాడచ్చా, ఎంత హోంవర్క్ చేసి అర్థమైంది. మనం ఎక్కువ చెప్పాల్సిన పని లేదు ఈ అమ్మాయికి అని. కథ చెప్తే కథలో అస్సలు ఎక్స్ట్రాడినరీ హోంవర్క్. ఇలాంటి పాత్ర ఉన్న సినిమాలన్నీ రెఫరెన్స్ అన్ని భాషల్లో, కన్నడ, మలయాళం, తమిళ్ అన్ని సినిమాలు చూసేసింది. అక్కడ లేడీస్ ఎలా బిహేవ్ చేశారు, అక్కడ హీరోయిన్స్ ఎలా బిహేవ్ చేశారు, అసలు అంత హోంవర్క్ చాలా కష్టం. వెరీ డిలైట్ టు వర్క్ అసలు అమ్మాయి అయితే మాత్రం.